ఓం నమ శివాయ. కుబేరుడి నుండి బికారి వరకు, పండితుడి నుండి పామరుడి వరకు అందరూ ఆయన భక్తులే. పల్లె, పట్నం, ఊరు, వాడ, చిన్న, పెద్ద, ముసలి, ముతక అందరి నోట ఆయన మాటే. దీపాల కాంతుల్లో గుడులు, శివనామస్మరణతో జనులు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం భూలోకం నుండి కైలాసం వరకు హోరెత్తించే పండగ ఆ మహాదేవుని పండగ మహాశివరాత్రి. అసలు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? దేనికోసం చేస్తారు? అసలు మహాశివరాత్రి వెనుకున్న కథలేంటి? మహాశివరాత్రి నాడు శివునికి కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? ఇలాంటి ప్రశ్నలన్నిటినీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి నెల ఒక శివరాత్రి వస్తుంది. దాన్నే మాస శివరాత్రి అంటారు. కానీ మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి రోజు వచ్చే శివరాత్రినే మహాశివరాత్రి అంటారు. ఈ రాత్రి శివునికి అత్యంత ఆనందంగా ఉండే పవిత్ర సమయమని పురాణాలు చెబుతున్నాయి. లింగ పురాణం ప్రకారం మహాశివరాత్రి వెనుకున్న కథ. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. వారి వాదన బాగా ఎక్కువ అవడంతో అప్పుడు ఒక్కసారిగా అకస్మాత్తుగా అనంతమైన అగ్నిస్తంభ రూపంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన శివుడు ఈ మహా అగ్నిలింగానికి ఎవరైతే ఆది అంతాన్ని కనిపెడతారో వారే గొప్ప అని బ్రహ్మ విష్ణువులకు ఒక పరీక్ష పెట్టారు. బ్రహ్మ ఆది భాగాన్ని కనిపెట్టడానికి పైకి వెళ్ళాడు. విష్ణువు అంతభాగం కనిపెట్టడానికి కిందకి వెళ్ళారు. వారు ఎంత ప్రయాణం చేసినా ఆది అంతాలను కనిపెట్టలేకపోయారు. ఆ అగ్నిస్తంభానికి ఆది అంతం దొరకలేదు. దాంతో ఇద్దరూ శివుడే పరమాత్మ అని అంగీకరించారు. ఈ దివ్య ఘటన జరిగిన రాత్రే మహాశివరాత్రి అని పురాణాలు చెబుతుంది. స్కంద పురాణం ప్రకారం శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారని కథ ఉంది. అసలు ఈ కథ దక్ష యజ్ఞంలో మొదలవుతుంది. దక్షుడు శివుని యొక్క మామగారు. శివుణ్ణి పిలవకుండా దక్షుడు యాగం చేస్తాడు. పిలవని దానికి సతీదేవి తన తండ్రి యాగం చేస్తున్నప్పుడు తను వెళ్ళాలి అని చెప్పేసి వస్తుంది. అక్కడ దక్షుడు సతీదేవి భర్త అయిన మహాదేవుణ్ణి ఘోరంగా అవమానిస్తాడు. ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి అగ్నికి ఆహుతవుతుంది. తన భార్యకు అలా జరగడంతో శివుడు కోపోద్రిక్తుడై రుద్రుడిగా మారి వీరభద్రుని పంపించి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. కానీ సతీదేవికి శివుని మీద ఉన్న అపారమైన భక్తి ప్రేమతో మళ్ళీ పర్వతరాజు కూతురుగా పార్వతీదేవిగా జన్మ తీసుకుంటుంది. కానీ సతీదేవి చనిపోవడంతో శివుడు వైరాగ్యుడిగా మారి తపస్సులోకి వెళ్ళిపోతాడు. ఆ ధ్యాన తపస్సులోనే ఉండిపోతాడు. కానీ పార్వతీదేవి చిన్నప్పటి నుంచి శివుని మీద విపరీతమైన భక్తి ప్రేమతో శివనామమే తన శ్వాసగా జీవిస్తూ ఉంటుంది. శివుని కోసం పర్వతరాజు కూతురైన పార్వతీదేవి ఘోరమైన తపస్సు చేస్తుంది. వైరాగ్యంతో ఘోర తపస్సులో ఉన్న శివుని దగ్గరికి శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, సకల దేవతలు వచ్చి సతీదేవి పార్వతీదేవిగా మరొక జన్మ తీసుకుని తమరి అర్ధాంగిగా మారడానికి ఘోర తపస్సు చేస్తుందని చెప్పి శివుణ్ణి ఒప్పించి పార్వతీదేవితో శివునికి వివాహం చేస్తారు. ఆ వివాహం జరిగిన రోజే మహాశివరాత్రిగా జరుపుకుంటారని స్కంద పురాణంలో ఉంది. మహాశివరాత్రి వెనుకున్న మరొక కథ సముద్ర మదనం. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేసి అమృతాన్ని పొందాలి అనుకుంటారు. దానికోసం చిలకడానికి కవ్వంలా మందర పర్వతాన్ని తీసుకొస్తారు. తాడులా శ్రీ మహావిష్ణువు ఆసనమైన ఆదిశేషుణ్ణి తీసుకువస్తారు. ఒకవైపు రాక్షసులు, మరొక వైపు దేవతలు పట్టుకుని క్షీరసాగర మదనం చేయడం ప్రారంభిస్తారు. ప్రారంభించినప్పుడు ఆ క్షీరసాగర మదనంలోంచి కామధేనువు, కల్పవృక్షం ఇలా చాలా వస్తాయి. వచ్చిన దాన్ని ఒక్కొక్కరు పంచుకుంటూ ఉంటారు. ఇలా జరుగుతున్న సమయంలో అందులోంచి ఒక విషం ఉద్భవిస్తుంది. ఆ ఆలాహలాన్ని చూసి దేవతలు, రాక్షసులు భయపడిపోతారు. ఇప్పుడు ఈ లోకాలను ఎవరు రక్షిస్తారు అంటే పరమేశ్వరుడు శివుడిని ప్రార్థిస్తారు. శివుడు వచ్చి ఆ ఆలాహలాన్ని తన దోసిట్లో పట్టుకుని శివుడు తాగుతాడు. ఆ హాలాహలం గొంతులోనే ఆపడం వల్ల ఆ కంఠం నీలంగా మారుతుంది. అప్పటి నుండి శివుణ్ణి నీలకంఠుడు అని పిలుస్తారు. శివుడు హాలాహలాన్ని తాగి ముల్లోకాలను రక్షించినందుకు గాను ఆ రోజున మహాశివరాత్రిగా జరుపుకుంటారు అని శివపురాణంలో ఉంది. ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని తరిస్తారు. అలాగే కటిక పేదవాడు సైతం ఈ మహాశివరాత్రి రోజున
ఒక్క కొబ్బరికాయ అయినా ఆ శివునికి కొట్టాలి అని సంకల్పిస్తారు. కొబ్బరికాయ అనేది మన అహంకారానికి ప్రతీక. దాన్ని పగలగొట్టడం అంటే మన లోపల అహంకారాన్ని శివుని ముందు సమర్పించడం. కొబ్బరికాయలోని తెల్లని గుజ్జు పవిత్రమైన మనసును సూచిస్తుంది. అందుకే శివాలయంలో కొబ్బరికాయను కొట్టి మన కోరికలను భగవంతునికి అప్పగిస్తారు. అలాగే మహాశివునికి అత్యంత ఇష్టమైనది బిల్వపత్రం. ఈ మహాశివరాత్రి రోజున బిల్వపత్రపు ఆకును శివునికి అర్పిస్తారు. బిల్వ ఆకుకు సాధారణంగా 3 ఆకులు ఉంటాయి. 3 ఆకులు శివుని 3 నేత్రాలు, త్రిమూర్తులు, త్రిగుణాలకు సూచిస్తాయి. పురాణాల్లో బిల్వపత్రం అర్పిస్తే 1,00,000 యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుంది అని చెబుతారు. అందుకే శివ పూజలో బిల్వపత్రాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివునికి పాలు, పంచదార, పెరుగు, నెయ్యి, తేనె, పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్లు, మంచినీళ్లతో అభిషేకం చేస్తారు. అలాగే శివునికి బిల్వపత్రాలు, పువ్వులు అర్పిస్తారు. శివరాత్రి అంటే మనసు లోపల ఉన్న అజ్ఞానం అనే చీకటిని జ్ఞానం అనే వెలుగుతో తొలగించే రాత్రి. ఈ రాత్రి ధ్యానం చేస్తే మనసుకు శాంతి, జీవితానికి దిశ, ఆత్మకు ఆనందం లభిస్తుంది. ఈ మహాశివరాత్రి రోజున నా సర్వం శివకటాక్షం, నా జీవితం శివపాదాక్రాంతమని శివునికి స్వచ్ఛమైన మనసుతో, నిజమైన భక్తితో, చెంబుడు నీళ్లతో శివునికి అభిషేకించి ఒక్క బిల్వపత్రం సమర్పించిన ఆ శివుడు నీ జీవితంలో సకల సౌభాగ్యాలు కలగజేస్తాడు. నమో పార్వతీ పతయే హర హర మహాదేవ. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.